ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా చీరాలలోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా పౌర్ణమి ధ్యానం. నిజామాబాద్ జిల్లా చిన్నాపూర్ గండిలోని అరణ్య అర్బన్ పార్కులో పౌర్ణమి ధ్యానం ట్రెక్కింగ్. బాపట్ల జిల్లా సాయి ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. తూర్పుగోదావరి జిల్లా వేమగిరి గ్రామంలోని కొండాలమ్మ తల్లి ఆలయంలో అద్భుతంగా పౌర్ణమి ధ్యానం. నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా చీరాలలోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనలో ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో అప్పుడు మనలోకి విశ్వశక్తి ప్రవేశించి నాడీ మండల శుద్ధి జరిగి ఆరోగ్యవంతులుగా తయారవుతామని తెలియజేశారు. అలాగే పిఎంసి ఛానల్ అభివృద్ధి గురించి వివరించి అందరూ పిఎంసి ఛానల్కి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే ఇందులో పాల్గొన్న పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన ప్రచారానికి పిఎంసి ఛానల్ చేస్తున్న విశేష కృషిని తెలియజేసి ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్కి సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఎప్పుడైతే ఆలోచన అయిపోతుందో ప్రాణశక్తి మన లోపలికి వస్తుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి లోపలికి వస్తుందో నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే నాడీ మండలం ఆరోగ్యంగా తయారవుతాం. నేను ఈ దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అనే స్థితిలో ధ్యానం చేయండి. ఈ దేహం నాదే, కానీ నేను దేహం కాదు. ఇటువంటి దేహాలు ఎన్నో తీసుకున్న ఆత్మను నేను సుబ్బారావుని కాదు, లక్ష్మిని కాదు, వెంకట్రావుని కాదు, ఏది కాదు. ఈ దేహం పేరది. నేను ఆత్మను. నా దగ్గర అసలు డబ్బులు లేవు, కానీ బంగారం ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి అనేది ముందుకు అడిగేసి నేను 3 lakhs కట్టాను. ఆ 3 lakhs నేను ఛానల్కే వదిలేశాను. ఈరోజు అంబాసిడర్గా వర్క్ చేస్తూ ఇయర్లీ 50,000 కడుతున్నాను. ఎందుకంటే గురువు గారి ఆశయము పిఎంసి ఛానల్. దాని ద్వారానే ఈ విశ్వమంతా విశ్వ కళ్యాణం నడవాలి అనేది ఆశయం. బాపట్ల జిల్లా సాయి ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా బాపట్ల రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పాల్గొన్నారు. బాపట్ల సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భాస్కర్ రావు, చారుమతి నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. కాబట్టి ఎప్పుడు పెరుగుతుంది? మంచిది. అందుకని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో తిరిగి 20 ఏళ్ళ నుంచి ఇలా పంచుతూనే ఉన్నాను. అందుకే ఇన్ని పుస్తకాలు రాయగలిగాను. ఇంచుమించు 3,500 వీడియోలు కనిపించు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా చిన్నాపూర్ గండి వద్ద గల అరణ్య అర్బన్ పార్కులో పౌర్ణమి ధ్యానం, పర్వతారోహణం, ఆటలు పాటలు, ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ధ్యానులు పాల్గొని ప్రకృతిలో పౌర్ణమి ధ్యానం చేశారు. ఆడుతూ పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా పర్వతారోహణ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ జ్ఞాన సందేశాన్ని అందించారు. ప్రకృతిలో ధ్యానం చేయాలని, ప్రకృతితో అనుసంధానమై జీవించాలని సూచించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఏ కార్యక్రమాలు నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు అందరూ సహకరిస్తూ విజయవంతం చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ధ్యాన దంపతులు లక్ష్మీ గంగారాం దంపతులు ధ్యానామృతాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, ప్రధాన సలహాదారు దయానంద్, 500 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది, తల్లి గోదావరి సాగిపోతున్నది, తల్లి గోదావరి
ధ్యాన సాగరంబున సాగిపోతున్నది నిరుపేదలైన ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా నిరుపేదలైన ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఏరువాక పౌర్ణమి ధ్యాన మహాయజ్ఞం 12 గంటల కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు ధ్యానులకు భాగవత కథల ద్వారా అద్భుతమైన భాగవత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత ఆంజనేయులను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎందుకు ఓం నమ శివాయ చెప్పాలా? ఓం నమ శివాయ 5 పంచాక్షరాలు, 5 భూతాలు సంకేతము, 5 తలకాయలు సంకేతము, పంచభూత స్వరూపాన్ని నేనే. సో పంచభూతాలకు సంబంధించిన స్థితి నాదే అని చెప్పేసి నిరంతరము శివుడు ఎలా ఉంటాడు, శివుడు ఏ రకంగా ఉంటాడు, ఎలా ధ్యానం చేస్తారు, ఎలా జ్ఞానవంతుడు అయిపోయినాడు అని చెప్పేసి పరోపకార బుద్ధి శివుడికి ఏ విధంగా ఉంది, విషయాన్ని తీసుకొని లోకాలను కాపాడినాడు. సో నేను కూడా ఇతరులకి జ్ఞానాన్ని పంచాలి, ఇతరులు సాయం చేయాలి, పరోపకారంగా నేను జీవించాలి, శివునిలాగా ధ్యానం చేయాలి, శివునిలాగా ఆత్మస్థితిని సంపాదించుకోవాలి, శివునిలాగా నిరాడంబరంగా జీవించాలి, శివునిలాగా నేను ఆత్మస్థితిలో తనకు తానే ఒకటిగా భ్రమించుకోవాలి. శివోహం 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 అంటారు. నా అహం నేను శివుణ్ణి, నేను శివుడిని. కాబట్టి చిదానంద రూప శివోహం అంటారు. నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, ఆత్మని కాదు, ఏది కాదు, కేవలము చిదానంద స్వరూపమైన శివతత్వాన్ని. హైదరాబాద్ పెద్దంబర్పేట్ సాయినగర్లో గల జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర అసూరిచే పత్రిజీ ప్రబోధాలు అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత నరేంద్ర అసూరి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం ఎంతో గొప్పదని, అయితే భౌతికపరమైన వాటి కోసం ధ్యానం చేయకూడదని సూచించారు. అలాగే పత్రిజీ బోధనలు, భగవద్గీత గురించి ధ్యానులకు తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ మాస్టర్ నరసింగారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. శుభాన్ని అశుభాన్ని వదిలేసినప్పుడు అలా ఉన్నవారు నాకు అందరికంటే ఇష్టమైన వారు. అలా ఉంటే మనం ఆటోమేటిక్గా కృష్ణుడికి ఇష్టమైన వాళ్ళలాగానే ఉంటాం. సో కానీ అలా ఉండడానికి మార్గం ఏంటి? ధ్యానం. కానీ ఆ ధ్యానాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏదో కోరికల కోసమో, ఏదో సంకల్పాల కోసమో, ఏదో భౌతిక పరమైనటువంటి వాటి కోసమో ఉపయోగిస్తున్నాం. అవునా కాదు? కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వీటన్నింటినీ వదిలేసి, అలా వదిలేసిన వాడు నాకు ఇష్టమైన వాడు అందరిలో. మరి మనము ఇష్టమైన వారిలాగా ఉండాలా వద్దా? సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిడి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. నేను అనే అహంకారం విడిచిపెట్టి మనసును శుద్ధి చేసుకుని జీవిస్తే ఆత్మస్వరూపులం అని తెలుసుకుంటామని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏ రకమైనటువంటి కర్మ కలాపాలు నువ్వు చేయడం ద్వారా నిన్ను నువ్వు స్వరూపంగా తెలుసుకుంటావో, అహంకారాన్ని పొందకోకుండా ఏ రకంగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలుగుతావో ఆ రకంగా నీ మనసు నువ్వు సంస్కరించుకోగలిగితే అప్పుడు ఈ పురంలో నువ్వు సుఖంగా జీవించగలుగుతావు. ఒకనాటికి నిన్ను నీవు ఆత్మస్వరూపంగా తెలుసుకుంటావయ్యా. కాకుండా ఇదే నేను, దీనికంతా యజమానిని, నా వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది, దీనికంతా నేనే కర్తను, ఇదంతా నాకే రావాలా. ఎవరో ఆయనకెవరికో ఇమ్మంటే పరమాత్మకు నువ్వు సమర్పించేవాడికి ఆయన ఎవరు కానీ సమర్పించేదానికి నేను చేస్తాను.
నాతో ఇదంతా జరుగుతా ఉంటే ఆయన జోలికో సమర్పించమంటావే, నేనేంటి సమర్పిస్తాను అన్నట్టుగా నీ దగ్గరే పెట్టుకుంటే నీకు అహంకారాన్ని పొందుతావయ్యా. నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. ఎందుకు? ఆ జ్ఞానం నీకు లేదు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అజ్ఞానం అంటే ఏమిటి అనే విషయం గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అజ్ఞానం తొలగిందంటే ఇక మనం ఇరుక్కుండే అవకాశాలు లేవు. భ్రమ లేదు. అజ్ఞానం అంటే ఏమి లేదు, భ్రమే. ఏంటంట ఏది మంది కాదో అది మనం అనుకోవడమే. అజ్ఞానం అంటే మనం ఏది కాదో దాన్ని మనం అనుకోవడము. మనమైన దాన్ని మనమెవరో మనం గురించి మన అస్పృహ లేకపోవడమే అజ్ఞానం. పరిచ్ఛిన్నాయి వాక్యానార్థనాశే సచి కేవల స్వయం ప్రకాశితే ఆత్మ మేఘాపాయం సుమానివా అంటాడు. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వ గ్రామంలోని వివేకానంద పిరమిడ్లో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుందని తెలియజేశారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు రంగాదాస్, పైడమ్మ చక్కని ఆధ్యాత్మిక గీతాలు పాడి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ధనలక్ష్మి, పద్మ, నాని, ప్రకాష్ రావు 30 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. పిరమిడ్లో ధ్యానం 3 శక్తివంతం, సంగీతంతో కూడిన ధ్యానం 3 శక్తివంతం, సామూహిక ధ్యానం 3 శక్తివంతం. ఎంత భాగ్యమో! ఈరోజు చింతలకోటి గ్రామంలో ఈ వివేకానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం వీరవాసరం మండలంలో మొట్టమొదట బ్రహ్మర్షి పితామహ చేతుల మీదుగా ప్రారంభించబడిన పిరమిడ్లో మనం పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. ఆఖరి 1 నిమిషం. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే శాకాహార విశిష్టతల గురించి వివరించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. గీతలో ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ విహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎవరు ధ్యానం చేస్తారో వారికి వారు బంధువులు అవుతారు. ఎవరికి ధ్యానం చేయరో వారికి వారే శత్రువులు అవుతారు. మనసు ఎక్కువగా పనిచేస్తుంటే మనకి మనమే శత్రువులం. నిర్మల స్థితిలో, నిశ్చల స్థితిలో, ఆత్మస్థితిలో ఉంటే మనకు మనమే మిత్రులం. ఏది కావాలో మీరే చూసుకోండి. ప్రతిరోజు ధ్యానం చేయాలి, ఉదయము సాయంత్రము. ఇదే మనకు మనం ఇచ్చుకునే గొప్ప బహుమతి, మనల్ని మనం ఉద్ధరించుకునే మార్గం. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ వర్గానికి సంబంధించింది కాదు, ఏ దేవుడికి సంబంధించింది కాదు, మనకు సంబంధించింది. మన దృష్టి మన మీద మాత్రమే ఉండాలి. శ్వాస మీద ధ్యాస, ఆలోచనారహిత స్థితి, విశ్వశక్తి ఆవాహన చక్కగా చేస్తున్నారు. ప్రతిరోజు చేయాలి, ఉదయము సాయంత్రం. నిద్ర లేవడంతో ధ్యానంతో స్టార్ట్ చేయాలి, పండుకోబోయేటప్పుడు ధ్యానంతో ఆ రోజుని క్లోజ్ చేయాలి. తూర్పుగోదావరి జిల్లా వేమగిరి గ్రామంలోని కొండాలమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి బ్రహ్మం పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఏకాగ్రతతో ధ్యానం చేస్తే ఏదైనా సాధ్యమేనని తెలియజేశారు. అలాగే భగవద్గీతలోని పలు అంశాలను వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. వేమగిరి పిరమిడ్ మాస్టర్స్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏది తీర్చుకోవాలన్నా సాధన చేయాలి. అందుకని సాధన చేయమురాలనుడా సాధ్యము కానిది లేదు. ఏకాగ్రతతో ధ్యానం చేస్తే లోకేశ్వరునే చేరవచ్చు అన్నాడు భక్త తుకారం. మొత్తం అంత ఆత్మజ్ఞానంతో ఒక పాటలో ఇచ్చాడు. అణువణువు నీ ఆలయమేరా నీవే
లేని చోటు లేదురా, నీవని నేనను భేదం లేదు, నీకు నాకు తేడా లేదన్నాడు ఆయన. అంటే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత భగవంతుడికి భక్తుడికి తేడా లేదని చెప్పాడు ఆయన. ఇద్దరు ఒకటే అన్నాడు. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహముపై ఎందుకు మోహం, అహము విడిచితే ఆనందమురా, అన్నిట మిన్న అనురాగం అన్నాడు ఆయన. అంటే అహంకారం వదలాలి. అహంకారం ఒకటి వదిలితే నేను రాజు, నేను పేద, బాగా డబ్బు ఉంది, నాకు పదవులు ఉన్నాయి, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమిష కాలా సర్వం అన్నాడు. మీకు వెనకాల జనం ఉన్నారు, నాకు పదవులు ఉన్నాయి, నాకు యవ్వనం ఉంది, బాగా డబ్బు ఉంది అని అనుకుంటే నిమిష కాలంలో ఇవన్నీ హరించుకుపోతారే నాయన. అది జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్తారు. నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో 7వ ధ్యాన జ్ఞాన సప్తాహ ముగింపు సందర్భంగా ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రత్యూష విచ్చేసి జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పిఎస్ఎస్ సభ్యులు లీలాకుమారి, మహాలక్ష్మి, కుసుమకుమారి, వరలక్ష్మి, ఉదయగిరి, శేఖర్ బాబు, నాగపుల్లయ్య 60 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. అద్భుతంగా సాధన చేస్తూ మరి ఎంతో చక్కగా మన జీవితాన్ని మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ధ్యానం ఎందుకు చేస్తున్నాము, ఏదో అందరు చేస్తున్నాం కదా చేస్తున్నాము అని ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఆ క్లారిటీ ఉందా? ధ్యానం ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నామని ధ్యానం మనందరము భూమికి ఆనందంగా జీవించడానికి వచ్చాం. ఏ వైరాగ్యాన్ని కానీ ఏది వదిలేయడానికి ఇక్కడికి రాలేదు. మనం వదిలేయడానికి అయితే దాని పెద్ద జీవన విధానాన్ని ఎదుట మనం జన్మ తీసుకునేవాడు. ఇలా చక్కగా మనం నలుగురి మధ్య ఆ సంసారంలో మనం ఇక్కడ జన్మ తీసుకొని మనం ఇక్కడ ఉన్నాము అంటే అన్ని అద్భుతంగా అనుభవించడానికి, ఆనందించడానికి, నేర్చుకోవడానికి వచ్చాము. ఏమి వదిలేసుకోవడానికి రాలేదన్నమాట. అందుకే పత్రిసారి ఏమంటారంటే వైరాగ్యం కాదు, మనదంతా కూడా వైభోగమే. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 276వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యాన పంచరత్నాలు అయిన స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ధ్యాన ప్రచారం, దాన ధర్మాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఏం చెప్పింటాడు, చెప్పిందే చెప్తాడా, నేను ఒకటన్నా కొత్త పదమై ఉందే అది తెచ్చుకోవాలా. చెప్పాను కదా, పుట్టినాది మొదలు పరుగులాయే. మనం తల్లి గర్భాంశంగా బయటపడతానే ఆ పిల్లగాడు గట్టిగా ఏడుస్తారు మేడం. ఏడుస్తారా లేదా? ఏ పిల్లలు ఏడుస్తాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? తల్లి గర్భం నుండి బయటకు వస్తానే ఎంత గట్టిగా అరుస్తారు పిల్లగాడు. వాడు పాపగాడు అరుస్తారు లేదా? ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు మేడం? ఆకలి మేడం, ఆకలి ఆకలి ఆకలి, ఆశ ఆశ ఆశ, తినాల తినాల, తాగాల తాగాల. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అరుంధతి అన్నప్రసాద భవనం, వంటశాల, పత్రిజీ నివాస్ వసతి సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జూన్ 13న నిర్వహించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 10 గంటలకు గ్రేట్ మాస్టర్ స్వాధ్యాయ యోగి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనుంది. అనంతరం 11 గంటల నుంచి స్వాధ్యాయ యోగి శ్రీనివాస్ రెడ్డిచే ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, పాండురంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు అరుణాచలంలోని గురుస్థాన్లో 41 రోజుల మహా మౌన దీక్ష జూన్ 11 నుంచి జూలై 21 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అరుణాచలం గురుస్థాన్లో వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం 41 రోజుల మహామౌన దీక్ష మొదలుపెట్టారు. అనంతరం రమణ మహర్షి ఆశ్రమం ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు స్కంద ఆశ్రమంలో ధ్యానం, అనంతరం ట్రెక్కింగ్ నిర్వహించారు ధ్యానులు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం. అందరికీ నమస్కారం. మరి నేను నాతో పాటు కొంతమంది ధ్యానులు కలిసి మహామౌన ధ్యాన దీక్ష మొదలు పెట్టుకోబోతున్నాము. మరి రమణులు నడియాడిన ప్రదేశం అయినటువంటి ఆ యొక్క అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో అరుణాచలంలో ఈ యొక్క మహామౌన ధ్యాన దీక్షని మనం మొదలు పెట్టుకోబోతున్నాము. ఈ యొక్క మహామౌన ధ్యాన దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనదలిచిన వారందరూ కూడా అరుణాచలానికి రండి. ఇక్కడ మనకి వసతి మరియు గురుప్రసాద్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా మౌనంలో ఉంటూ సాధన చేసుకుంటూ తనను తాను తెలుసుకునే గొప్ప ప్రయత్నం ఇది. ఈ సందర్భంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ప్రత్యక్షంగా పాల్గొనదలిచిన వాళ్ళందరూ ఇక్కడికి రండి. పరోక్షంగా ఈ మహాయజ్ఞంలో పాల్గొనదలిచిన వారందరూ కూడా ఈ సాధకుల కోసం ఏర్పాట్లకి నిమిత్తం మీరు ఏ విధంగా అయితే భాగస్వాములు అవ్వగలుగుతారో ఇక్కడ వనరులను సమకూర్చడంలో మీ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మనందరికీ ఈ గొప్ప భాగ్యాన్ని, గొప్ప యోగాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అందించిన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.